అందరికీ నమస్కారం. అరచేతిలో ఎలాంటి గుర్తులు ఉంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. జ్యోతిష్యశాస్త్రంలో ఒక వ్యక్తి భవిష్యత్తు, విధి, స్వభావం గురించి అతని జన్మరాశిని అధ్యయనం చేయడం వల్ల అతని భవిష్యత్ తెలుస్తుంది. వ్యక్తి జాతకం అరచేతిలోని గుర్తులు, రేఖలను అధ్యయనం చేయడం ద్వారా కూడా అతని భవిష్యత్తు గురించి చాలా విషయాలు చెబుతారు. హస్తసాముద్రికం ప్రకారం జీవిత రేఖ, విధి రేఖ, వివాహ రేఖ, డబ్బు సంబంధిత రేఖలు ఒక వ్యక్తి అరచేతిలో దర్శనమిస్తాయి. ఇవే కాదు, అనేక రకాల గుర్తులు కూడా కనిపిస్తాయి. జ్యోతిష్యశాస్త్రంలో ఈ రేఖలు చేతిలో ఉన్నవారి జీవితంలో సుఖాలు, ఐశ్వర్యం నిండి ఉంటుంది. జీవితాంతం ఆనందానికి, శ్రేయస్కు ఎలాంటి లోటు ఉండదు. మరి మీ చేతుల్లో ఈ ప్రత్యేక గీతలు లేదా చిహ్నాలు ఉన్నాయో లేదో ఇప్పుడు చూద్దాం. అరచేతిలో కొన్ని గుర్తులు ఎవరికైనా ఉంటే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. వద్దంటే డబ్బు, జీవితంలో అద్భుతమైన స్థిరత్వం రావాలంటే చేతిలో కొన్ని గుర్తులు ఉండాలి. ఆడవాళ్లు అయితే ఎడమచేయి చూసుకోవాలి. మగవాళ్లైతే కుడిచేయి చూసుకోవాలి. ఎవరికైనా సరే అరచేతిలో ఉంగరం వేలి కింద చతురస్రం గుర్తు ఉంటే ఎప్పటికైనా కోటీశ్వరులు అవుతారు. జాగ్రత్తగా చూసుకోండి. పురుషులైతే కుడిచేయి చూసుకోండి. స్త్రీలు అయితే ఎడమచేయి చూసుకోండి. ఉంగరం వేలి కింద చతురస్రం గుర్తు ఉంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నాసరే జీవితంలో ఖచ్చితంగా కోటీశ్వరులు అవి తీరతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరికైనా సరే అరచేతిలో ఎక్కడైనా చతురస్రం గుర్తు ఉంటే చాలా మంచిది. అరచేతిలో ఎక్కడైనా స్క్వేర్ ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా రక్షణ ఉంటుంది. 2 స్క్వేర్లు పక్కపక్కన వస్తే చాలా మంచిది. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరికైనా సరే మణికట్టు దగ్గర కొన్ని అడ్డు గీతలు ఉంటాయి. మణికట్టు దగ్గర ఎక్కువ హారిజాంటల్ లైన్స్ ఉన్నవాళ్లు కూడా అదృష్టవంతులు. ఇప్పుడు కష్టాలు ఉన్నాసరే జీవితంలో డబ్బులు బాగా వస్తాయి. బ్రహ్మాండమైన ఉన్నత స్థాయికి వెళ్తారు. ఎవరికైనా సరే అరచేతిలో రేఖలు చూసుకునేటప్పుడు వాటిల్లో ఎక్కడైనా సరే ఒక త్రిభుజం గుర్తుంటే చాలా మంచిది. అంటే ఒక త్రికోణం గుర్తుంటే చాలా మంచిది. అలాంటివాళ్లు జీవితంలో ఎప్పటికైనా బ్రహ్మాండమైన ఉన్నత స్థాయిలో ఉంటారు. ఒక గొప్ప హోదా అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఎవరికైనా సరే అరచేతిలో బొటనవేలి దగ్గర ఒక కన్ను ఆకారం ఉంటే చాలా మంచిది. కన్ను సింబల్. దీన్నే వడ్లగింజ అంటారు. ప్రతి వ్యక్తి కూడా బొటనవేలు చూసుకోవాలి. బొటనవేలు చూసుకున్నప్పుడు అక్కడ కన్నులాగా ఉంటాయి. అంటే వడ్లగింజలాగా ఉంటే జీవితం మొత్తం హాయిగా సాగిపోతుంది. డబ్బుకి లోటు ఉన్నప్పటికీ లోటు తీరిపోతుంది. తినటానికి ఉంటానికి ఎలాంటి సమస్య ఉండదు. దీన్ని వడ్లగింజ సింబల్ అంటారు. వడ్లగింజ సింబల్ చేతిలో బొటనవేలి దగ్గర ఉంటే చాలా మంచిది. అలాగే ఎవరికైనా సరే అరచేతిలో ఎక్స్ గుర్తుంటే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఎక్స్ గుర్తు అనేది చూపుడువేలు కింద ఉంటే చాలా అద్భుతం. ఇంకా అరచేతిలో ఎక్కడా ఎక్స్ ఉండకూడదు. కానీ చూపుడువేలు కింద ఎక్స్ గుర్తుంటే వాళ్లకి పెళ్లి తర్వాత విశేషమైన యోగం పడుతుంది. జీవితం చాలా బాగుంటుంది. అరచేతిలో ఎవరికైనా జల్లెడ ఆకారంలో గుర్తుంటే ఎవరికీ హామీ ఇవ్వకండి. నీకెందుకు నేను ఉన్నానని హామీ ఇస్తే మీరు పోలీసులని కలవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికైనా జల్లెడగుర్తు చేతిలో ఎక్కడున్నా సరే ఎదుటి వాళ్లకు హామీ ఇవ్వద్దు. అలాగే ఎవరికైనా సరే అరచేతిలో చేప గుర్తు హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి అరచేతిలో చేప ఆకారం వంటి గుర్తు ఉంటే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాదు ధనవంతుడు అయ్యే అవకాశం ఉంది. జీవితంలో సుఖ సంపదలు కలిగి ఉంటారు. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి అరచేతిలో సూర్యుని శిఖరం ఎత్తులో ఉన్నట్లయితే ఆ వ్యక్తి సమాజంలో భిన్నమైన గుర్తింపును సంపాదించడంలో విజయం సాధిస్తాడు. అలాంటివారికి సమాజంలో మంచి గౌరవం, సంపద, పలుకుబడి లభిస్తాయి. అలాగే ఎవరికైనా సరే ఎవరి అరచేతిలోనైనా స్వస్తిక, కలశం, సూర్యుడు, చేప, తామరపువ్వు గుర్తులు ఉంటే ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. తన జీవితమంతా సుఖసంతోషాలతో గడుపుతాడు. అలాగే ఎవరికైనా సరే చేతిలో స్టార్ గుర్తుంటే అంటే నక్షత్రం గుర్తుంటే అంతర్జాతీయముగా ఖచ్చితంగా ప్రసిద్ధి అవుతారు. ఏదో ఒక రంగంలో బాగా ప్రసిద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు కూడా బాగా వస్తాయి. 2 నక్షత్రాలు ఉంటే చాలా మంచిది. 2 స్టార్స్ ఉంటే విశేషమైన యోగం ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే చేతిలో హెచ్ గుర్తు ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులు. బుధుడు, శుక్రుడు శిఖరాల మధ్య ఈ హెచ్ గుర్తు ఏర్పడినట్లయితే
వారు సినిమా రంగంలోనూ, మీడియా రంగంలోనూ మంచి పేరు, డబ్బు సంపాదించడంలో వ్యక్తి సక్సెస్ అవుతారు. వీరు చాలా కళాత్మకంగా ఉంటారు. అరచేతిలో అందరికీ రేఖలు ఉంటాయి. ప్రధానంగా 3 రేఖలుగాని, 4 రేఖలుగాని ఉంటాయి. రేఖలు కలుపుతూ ఎక్కడైనా ఇంగ్లీష్ లెటర్ ఎం అనే సింబల్ వచ్చిందనుకోండి, పెళ్లి తర్వాత అదృష్టం బాగా కలిసి వస్తుంది. పెళ్లయ్యాక మీ జీవిత భాగస్వామి మీకు డబ్బులు బాగా తెచ్చిపెడుతుంది. మీరు కూడా ఏ పనిచేసినా విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి పెళ్లి తర్వాత మీకు రాజయోగం పట్టాలంటే మీ చేతిలో రేఖలు ఎక్కడైనా ఇంగ్లీష్ లెటర్ ఎం అనే ఆకారంలో ఉందేమో చూసుకోండి. ఖచ్చితంగా రాజయోగం పడుతుంది. అలాగే ఎవరికైనా సరే అరచేతిలో అనేక రేఖలు కలిసినప్పుడు శుభ సంకేతాలు ఏర్పడతాయి. మణికట్టు దగ్గర ఒక వ్యక్తి అరచేతిపై చేప ఆకారంలో ఉన్న గుర్తు ఉండి, అది అక్కడ నుండి ఒక రేఖ నేరుగా శనిశిఖరాన్ని తాకుతున్న ఆ వ్యక్తి చేతిలో శశి యోగం ఏర్పడుతుంది. శని శిఖరం అరచేతిపై పూర్తిగా అభివృద్ధి చెందాలి. మణిబంధం నుండి శని శిఖరానికి వచ్చే రేఖ చాలా స్పష్టంగా ఉండాలి. అలాగే ఎవరికైనా సరే అరచేతిలో శశి యోగం ఉన్నవారిపై శనిదేవుడు విశేషమైన ప్రభావాన్ని చూపుతాడు. అలాంటి వారు మంచి స్థానానికి చేరుకుంటారు. వీరి జీవితంలో భౌతిక సుఖాలకు కొరతలేదు. అలాంటివారు రాజకీయ రంగంలో కూడా బాగా రాణిస్తారు. ఎవరి అరచేతిలో ఈ శశియోగం ఏర్పడుతుందో వారు వారి జీవితంలో విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఉంటారు. అలాంటి వ్యక్తులు వ్యాపారంలో చాలా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. శనీశ్వరుడి ప్రత్యేక ఆశీస్సులు అతనిపై ఉంటాయి. అలాగే ఎవరికైనా సరే అరచేతిలో అదృష్టరేఖ ఉన్నవారి జీవితం సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. అదృష్టరేఖను శనిరేఖ అని కూడా అంటారు. ఎవరి చేతుల్లో శని రేఖ స్పష్టంగా ఎక్కడ కట్ అవ్వకుండా నిటారుగా ఉంటుందో అటువంటి వ్యక్తి జీవితంలో చాలా పేరు సంపాదిస్తాడని నమ్మకం. అటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. శనిదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే అరచేతిలో రథం లేదా జెండాలాంటి గుర్తు ఉంటే అది చాలా పవిత్రమైన గుర్తుగా పరిగణించబడుతుంది. అరచేతిలో ఇటువంటి గుర్తు ఉన్న వ్యక్తి అదృష్టవంతుడు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. జీవితంలో సంపదకు లోటు ఉండదు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఎవరికైనా సరే అరచేతిలో సర్కిల్ గుర్తు అంటే చక్రంవంటి గుర్తు ఉంటే శుభసూచకంగా పరిగణిస్తారు. అరచేతిలో అలాంటి గుర్తు ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ డబ్బుకి ఇబ్బంది పడదు. అలాంటి వ్యక్తులకు నాయకత్వం వహించే సామర్థ్యం, విశ్వాసం ఉంటుంది. అంతేకాదు ఎప్పుడూ అదృష్టం వీరితోనే ఉంటుంది. విజయాలు వీరి సొంతం. అంతేకాదు ఇటువంటి గుర్తు ఉన్న వ్యక్తులు తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇలా చేతిలో గుర్తులను బట్టి మీ అదృష్టం తెలుసుకోండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.